హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రఫెల్ క్రాప్ టాప్ అండ్ లెహెంగా కటింగ్ అండ్ స్టిచింగ్ చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ ప్లెయిన్ జార్జెట్ 3 మీటర్స్ అండ్ లైనింగ్ వచ్చేసి క్రాప్ టాప్కి 1/2 మీటర్. లెహెంగా వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ అండ్ క్రేప్ 1.5 మీటర్ అండ్ కాటన్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకోవాలి. ఇన్నర్ లైనింగ్ మనకి గేరా ఎక్కువ కావాలి, అంబ్రిల్లా కటింగ్ అంటే 3 మీటర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ క్రాప్ టాప్ లెహెంగా వచ్చేసి 10 to 12 ఇయర్స్ గర్ల్స్కి వస్తుంది. అంటే మనం 13 ఇయర్స్ వరకు కూడా ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్కి వచ్చేసి నేను ఇక్కడ జార్జెట్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనము లైనింగ్ని తీసుకోవాలి. లైనింగ్ని తీసుకొని ఇలా మనము 4 ఫోల్డ్ వేసుకోవాలి. క్రాప్ టాప్ లెంత్ అంటే మనకి 14 ఇంచెస్ అయితే సరిపోతుంది. బట్ నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే 14 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్, టోటల్ 17 ఇంచెస్ తీసుకుంటున్నా. విడ్త్ వచ్చేసి మార్జిన్తో కలిపి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మనకి నెక్ కొంచెం దగ్గరికి కావాలి అంటే 5.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఆమోల్ వచ్చేసి 6.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ లెంత్ వచ్చేసి మనకి ఎక్కువ బ్రాడ్ వద్దు అనుకుంటే 3 ఇంచెస్ తీసుకోవచ్చు. అంటే డీప్ వద్దు అనుకుంటే లేకుంటే 4 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నా. నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లెంత్ తీసుకుంటున్నా. 1/2 ఇంచ్ ఇలా షోల్డర్ డౌన్ తీసుకోవాలి. బాడీ విడ్త్ వచ్చేసి 32 ఇంచెస్. సో 32/4 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ 2 ఇంచెస్ మనం మార్జిన్కి ఉంచుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం 1.5 or 1.25 తీసుకోవచ్చు. సో ఇలా ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1/2 ఇంచ్ మనము లోపలికి మార్క్ చేసుకోవాలి. యాక్చువల్ క్రాప్ టాప్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ సరిపోతుంది అన్నాను కదా. సో అక్కడికి మనము ఈ మార్క్ చేసుకోవాలి. ఈ మిగిలిన పార్ట్ నేను ఎక్స్ట్రా ఉంచుకున్నాను. అంటే ఇప్పుడు కిడ్స్ తొందరగా మనకి టాల్ అవుతూ ఉంటారు. సో అడ్జస్ట్మెంట్ కోసం నేను ఎక్స్ట్రా పెడతాను. వేస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్. 26/4 6.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసము రిమైనింగ్ మనము మార్జిన్ కోసము డ్రా చేసుకోవాలి. వేస్ట్ షేప్ కోసము 1 ఇంచ్ ఇలా క్రాస్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. డాట్స్ కోసము ఇలా మిడిల్లో మనము స్మాల్ టక్ ఇచ్చుకోవాలి. ఇలా స్మాల్ టక్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ లైనింగ్ లానే కట్ చేసుకోవాలి. ఓన్లీ క్రాప్ టాప్కి అయితే మనకి 1.5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ క్రాప్ టాప్కి మనము 3 లేయర్స్ వేస్తున్నాము. సో ఆ లేయర్స్ కోసము ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకుని మనము ఈ నెక్ మెజర్మెంట్ని చూసుకోవాలి. ఇలా మనము నెక్ని మెజర్ చేసుకోవాలి. ఇది 6.5 ఇంచ్ ఉంది కదా, 1/2 ఇంచ్ మనం మార్జిన్కి పోతుంది స్టిచ్చింగ్కి. సో 6 ఇంచెస్ మనము ఇక్కడ తీసుకోవాలి. సో ఈ 4 ఫోల్డ్ మీద మనము 6 ఇంచ్ మార్క్ చేసుకుని మనం ఇలా పైనుంచి మార్క్ పెట్టుకోవాలి. దీని టోటల్ వచ్చేసి మనకి 6 ఇంచ్ ఉండాలి. ఒకవేళ మనకి ఎక్కువ స్ట్రెచ్ అయ్యే ఫ్యాబ్రిక్ అయితే 1/2 ఇంచ్ తక్కువ తీసుకున్నా కూడా బెటర్. ఇంకా ఫస్ట్ లేయర్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచ్ తీసుకుంటున్నా.
ఇలా ఫస్ట్ లేయర్ కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చేసి దీనికంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇది 6.5 ఇంచ్ వస్తుంది ఈ లేయర్ లెంత్ వచ్చేసి. థర్డ్ లేయర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా మనము 3 లేయర్స్ని కట్ చేసుకోవాలి 1.5 ఇంచ్ డిఫరెన్స్లో. ఇలా మనము క్రాప్ టాప్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము లెహెంగా ఫ్యాబ్రిక్ చూద్దాము. లెహెంగా కటింగ్. దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా నేను జార్జెట్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో ఇదైతే నేను తక్కువ ఫ్యాబ్రిక్ ఉంది అని ఇలా ఈ డిజైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇది టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటర్ ఉంది. అండ్ దీనికి ఇన్నర్ వచ్చేసి నేను ఇక్కడ క్రేప్ తీసుకున్నాను. అది కూడా సేమ్ లెంత్ తీసుకుంటున్నాను, 1.5 మీటర్ తీసుకుంటున్నాను. అండ్ లెహెంగా విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ దీనికి ఎంత పన్నా ఉందో అంత తీసుకుంటున్నాను. అంటే అప్రాక్సిమేట్గా ఇది మనకి 3 మీటర్స్ ఉండొచ్చు దీన్ని విడ్త్ వచ్చేసి. సో నేను ఇలా హాఫ్కి కట్ చేసి నేను దీన్ని డివైడ్ చేస్తున్నాను, సెపరేట్ చేస్తున్నాను. సో మనము వేస్ట్ బెల్ట్కి కూడా మనం ఈ 1.5 మీటర్లోనే తీసుకోవాలి. సో ఇలా మనము 5 ఇంచ్లో మనము ఫ్యాబ్రిక్ని వేస్ట్ బెల్ట్కి సెపరేట్ చేసుకోవాలి. దీని విడ్త్ వచ్చేసి ఇది 2.5 అలా ఉండొచ్చు. టోటల్ లెహెంగా లెంత్ వచ్చేసి 38 ఇంచెస్. సో 38లో మనకి ఇక్కడ నేను 28 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎందుకంటే మిగిలిన 10 ఇంచెస్ మనకి ఫ్రిల్ వస్తుంది అండ్ 2 ఇంచెస్ మనకి బెల్ట్ కూడా యాడ్ అవుతుంది. అండ్ విడ్త్ వచ్చేసి చెప్పాను కదా 3 మీటర్స్ వరకు తీసుకోవచ్చు మనము. సో సేమ్ క్రేప్ వచ్చేసి సేమ్ అట్లానే తీసుకోవాలి, బట్ దానికంటే 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఇన్నర్ ఫ్యాబ్రిక్కే మనము లేయర్ అనేది అటాచ్ చేస్తాము, అందుకోసము 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలి. ఈ లేయర్కి నేను క్రాప్ టాప్లో ఇచ్చిన ఫ్యాబ్రిక్ని ఇస్తున్నాను. సో ఆ ఫ్యాబ్రిక్ని ఇలా మనము 4 ఫోల్డ్ వేసుకోవాలి. సేమ్ మనము ఇందాక లేయర్స్కి ఎలా వేసుకున్నామో అట్లనే వేసుకోవాలి, బట్ నేను ఇక్కడ డబల్ వేసుకుంటున్నాను. సేమ్ మనము క్రాప్ టాప్కి కట్ చేసుకున్న లేయర్స్ ప్రొసీజర్లోనే వీటిని కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ విడ్త్తో దీన్ని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ లేయర్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నా, అంటే విత్ మార్జిన్ 10 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇలా వస్తుంది. దీనికి ఇప్పుడు కాటన్ లైనింగ్ కట్ చేసుకోవాలి. దీనికి నేను అంటే మనము మెరూన్ కలర్ ఇచ్చాము కనుక లైనింగ్ కూడా నేను మెరూనే ఇస్తున్నాను, ఎందుకంటే కాంట్రాస్ట్ కనిపించకూడదని. సో నేను దీనికి 2 మీటర్స్ తీసుకున్నాను. మీరు అంబ్రిల్లా కటింగ్ కానీ ఇంకా ఎక్కువ గెరా కావాలన్నా 2.5 or 3 మీటర్స్ వరకు తీసుకోవచ్చు. సో నాకు ఇక్కడైతే 2 మీటర్స్ అవైలబుల్ ఉంది. సో ఈ 2 మీటర్స్లోని మనకి ఎక్కువ గెరా కావాలి అంటే మనము పెట్టికోట్ కటింగ్ చేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే 2 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది, 36 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ వేస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్.
దానికి నేను 6 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే నేను దీనికి ఎలాస్టిక్ ఇస్తాను బ్యాక్ పార్ట్కి. సో అందుకోసం నేను ఇక్కడ 32 ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్ వేస్ట్ సైజు. 32/4 చేసుకుంటే మనకి 8 ఇంచ్ వస్తుంది. 8లో హాఫ్ అంటే మనము ఇది 8 పీసెస్ అవుతుంది ఇది. సో కలీస్ లాగా కట్ చేసుకోవాలి మనం పెట్టికోట్ కటింగ్ ఇది. సో ఇలా 4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మనము క్రాస్గా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మన స్టిచ్చింగ్ పోగా 8 ఇంచెస్ వస్తుంది. ఈ డౌన్లో వచ్చేసి మనము ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. దీని లెంత్ ఈక్వల్గా ఉండేలా చూసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ వచ్చేసి మనం 32 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇది మనము స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇలా లెహెంగాకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనము క్రాప్ టాప్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఈ లేయర్స్ అన్నీ తీసుకోవాలి. వీటిని మనము నార్మల్ పీకో చేసుకోవాలి ఎడ్జెస్కి, లేకుంటే స్మాల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, అంటే స్మాల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే వీటికి నార్మల్ పీకో చేస్తున్నా. అండ్ ఈ బాడీ పార్ట్స్ వచ్చేసి మనము లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ని పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్ కూడా సేమ్ అట్లనే లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డాట్స్ ఇచ్చుకోవాలి. ఇలా మనము ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా, సో అక్కడి నుంచి మనము డాట్స్ వేసుకోవాలి. సో ఇలా మనం ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉంచుకున్నాం కనుక మనం ఈ డాట్ లెంత్ వచ్చేసి 7 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్స్ని పీకో చేసుకున్నాం కదా, వీటిని ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకోవాలి. అంటే 3 లేయర్స్ని మనకి ఇలా సర్కిల్ లాగా వస్తుంది ఓపెన్ చేస్తే. సో ఇప్పుడు ఈ 3 లేయర్స్ని కలిపి మనము స్టిచ్ వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసి 3 లేయర్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న లేయర్స్కి మనం ఈ బాడీ పార్ట్ని రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ సర్కిల్ అరౌండ్ మనము స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ లేయర్స్ మనము ఇప్పుడు అటాచ్ చేసేటప్పుడు మెయిన్ బాడీ పార్ట్కి రాంగ్ సైడ్లో పెట్టాలి. ఇప్పుడు దీనికి ఇలా మనము స్మాల్ కట్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనకి వెనుక టర్న్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. సో ఇలా మనము అరౌండ్ మనము టక్స్ ఇచ్చి దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా టర్న్ చేశాక మనము దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అది ఫస్ట్ లేయర్ వదిలేసి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. సెకండ్ లేయర్ పైన స్టిచ్ కనిపించేలాగా వేసుకోవాలి. అంటే మనము ఇక్కడ స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి, స్టిచ్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి పైనకి స్టిచ్ అనేది ఏమీ కనిపించదు.
అండ్ ఈ టాప్కి వచ్చేసి నేను ఏమీ స్లీవ్స్ ఇవ్వట్లేదు. అందుకోసం మనము ఇలా లైనింగ్ని క్రాస్ పీస్ని తీసుకొని మనము దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక దీనికి కూడా మనము స్మాల్ కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా స్మాల్ కట్స్ ఇచ్చుకున్నాక దీన్ని టర్న్ చేసుకుని లోపలికి స్మాల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఇలా మనము స్మాల్ స్ట్రైట్ పీస్ని తీసుకొని అటాచ్ చేసుకుని దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ రైట్ సైడ్ ఎడ్జ్ని జాయిన్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ జిప్ యాడ్ చేస్తున్నాను. సో అందుకోసం జస్ట్ మనం 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకుని తర్వాత మనం జిప్ని అటాచ్ చేసుకోవాలి. లేకుంటే మనము హుక్స్ అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనము 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకుని తర్వాత మనము ఇలా జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా జిప్ అటాచ్ చేసుకున్నాక మనం కావాలంటే పైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఫోల్డింగ్కి. సో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవాలి, హ్యాండ్ హెమ్మింగ్ చేసుకోవాలి. మనకి ఇది అవసరం అయినప్పుడు మనం కావాలి అంటే ఈ హెమ్మింగ్ తీసేసుకోవచ్చు. జస్ట్ నేను షార్ట్గా కావాలనుకున్నప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫుల్ సైజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము క్రాప్ టాప్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము లెహెంగా స్టిచ్చింగ్ చూద్దాము. దాన్ని ఫస్ట్ మనము లేయర్ని కట్ చేస్తాం కదా, అది తీసుకోవాలి. దానికి పీకో చేసుకోవాలి ఎడ్జెస్కి. ఈ పీకో వచ్చేసి నేను వైర్తో చేశాను. అంటే వైర్ పీకో అయితే మనకి కింద కర్ల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము లెహెంగా ఫ్యాబ్రిక్ని తీసుకొని మనం 1 సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇన్నర్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ లెంత్ తీసుకున్నాం కనుక మనం కలిపి మనం ప్లీట్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే విడివిడిగా కూడా మనం ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ లెంత్లో నేను ఈ ప్లీట్స్ పెడుతున్నాను. అది 2 ఫ్యాబ్రిక్స్ కలిపి నేను ప్లీట్స్ ఇస్తున్నా. ఇలా మనము స్మాల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మనం ఇలా 4 పార్ట్స్గా చేసి మనము టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ప్లీట్స్ పెట్టుకోవాలి. అది వచ్చేసి మనకి 8 ఇంచ్ రావాలి. 8 × 4 మనకి 32 ఇంచ్ వస్తుంది వేస్ట్ సైజు. సో ఇలా మనము 4 పార్ట్స్గా మనము ఇట్లా మార్క్ పెట్టుకొని ప్లీట్స్ పెట్టుకున్నట్లయితే అవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో దీని టోటల్ వచ్చేసి మనకి ఇప్పుడు 32 ఇంచ్ వచ్చింది. యాక్చువల్ వేస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచ్ అన్నాం కదా. ఈ ఎక్స్ట్రా వచ్చేసి నేను ఎలాస్టిక్ కోసం అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇన్నర్ ఫ్యాబ్రిక్కి మనము ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రిల్స్ని మనము ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి.
ఇలా ఈ లేయర్ని దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. దీనికి కూడా మనము 4 పార్ట్స్గా మనము మార్క్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికే వస్తుంది. అలా అయితే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది, అంటే ఎక్కువ తక్కువ రాకుండా. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఆ ఎడ్జెస్కి నేను ఇక్కడ జిగ్జాగ్ చేశాను, ఎందుకంటే థ్రెడ్స్ బయటకి రాకుండా. ఇప్పుడు లైనింగ్ని తీసుకోవాలి. మనము కట్ చేసుకున్నాం కదా, అంటే కలీస్ టైప్లోని. సో ఒకదానికొకటి జాయింట్ చేసుకుని మనము ప్లెయిన్గా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర. అండ్ అట్లానే ఈ ఎడ్జెస్ని కూడా, బాటమ్ ఎడ్జెస్ని స్మాల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అట్లనే స్మాల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ తీసుకోవాలి. సో దీని లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచ్ తీసుకున్నా, అంటే మార్జిన్ పోగా మనకి 2 ఇంచ్ వస్తుంది వేస్ట్ బెల్ట్. మనం రోప్ వేసుకున్నట్లయితే ఇలా జస్ట్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేస్తున్నా కనుక బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇస్తున్నాను. ఇలా 10 ఇంచ్ లెంత్లో ఎలాస్టిక్ తీసుకుని దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ విడిగా మనము ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇట్లా లైనింగ్ సెపరేట్గా అండ్ ఇన్నర్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా, మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా మనము ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే జిప్ కూడా ఇచ్చుకోవచ్చు హుక్స్ ఇచ్చి, బట్ నేను ఇక్కడ ఏమీ ఇవ్వట్లేదు, అంటే ఇది ఫ్రీ సైజ్ ఉంది ఎలాస్టిక్ ఇవ్వడం వలన. సో నేను ఇక్కడ ఇంకేమీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే క్యాన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు 2 or 3 మీటర్స్ తీసుకొని. ఆల్మోస్ట్ స్కర్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ డ్రెస్ వచ్చేసి 10 to 13 ఇయర్స్ వాళ్ళకు వస్తాయి. అంటే ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఇలాంటి డ్రెస్సెస్ మనకి అంటే స్మాల్ పార్టీస్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.